రాజస్థాన్లోని శీతలామాత ఆలయం భక్తి, విశ్వాసం, రహస్యాలతో నిండిన పవిత్ర స్థలం. ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక విభిన్న సంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా దేవుడికి నైవేద్యం సమర్పించడం ఆచారం. కానీ ఈ ఆలయంలో ముందుగా ఒక రాక్షసుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత అమ్మవారిని పూజించడం విశేషం. పురాణ కథనం ప్రకారం బబ్రా అనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాడు. ప్రజల ప్రార్థనలకు స్పందించిన అమ్మవారు అతన్ని సంహరించే సమయంలో అతను తన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరారు. దయామయి అయిన అమ్మవారు అతనికి శాంతి కలిగేలా ఒక వరం ఇచ్చింది. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సంప్రదాయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎంత దుష్టుడైనా మార్పు సాధ్యమే. క్షమ అనేది దైవగుణం. భక్తులు ఇక్కడ నిజమైన విశ్వాసంతో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ఈ ఆలయం కేవలం పూజాస్థలం కాదు, జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక పాఠశాలగా నిలుస్తోంది.